హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి షిరిడీకి వెళ్ళొచ్చామండి. మీకు చెప్పలేదు కదా, షిరిడీకి వెళ్ళొచ్చాము. ప్రసాదం తీసుకొచ్చామన్నట. షిరిడీ నుంచి ప్రసాదము వచ్చింది. చూడండి ప్రసాదం అయితే. ప్రసాదం చూపిస్తున్నాను, తీసేసుకోండి. మరి ప్రసాదం తీసుకోండి. అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఫుల్ రష్ ఏం లేరండి, కొంచెం ఉన్నారంతే, జనాలు ఎక్కువ లేరు. అంత పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, అందుకనేసి అయితే జనాలు ఎక్కువగా లేరనమాట. దర్శనం అయితే 2 times చేసుకున్నాము. స్వామివారికి చాలా బాగా హారతి ఇచ్చారు. చాలా బాగా జరిగిందండి. 1 hour స్వామి ముందర నిలబెట్టారనమాట. చాలా బాగా హారతి ఇచ్చారనమాట. చాలా బాగా ఉంది. పాటలు పాడారు అందరూ. ఈవినింగ్ అండి 6 o'clockకి ధూపహారతి అనమాట. 2 o'clock ఏమో మామూలు దర్శనానికి వెళ్ళాము. ఇది వచ్చేసి పొంగల్ చేశాను నేను. చిన్న వీడియో కదా, అందుకనేసి ఇది పొంగల్ అది ఇది 2 పెడదామనేసి అయితే పెడుతున్నాను వీడియో. చుక్క ఆయిల్ కూడా లేకుండా పొంగల్ అయితే చేశాను. ఎలా ఏంటి చేశాను అనేది చూసేయండి, ఓకేనా. స్టవ్ పైన పాలు పెట్టేశాను. కుక్కర్లో వచ్చేసి బియ్యము చిన్న కప్పు తీసుకున్నాను, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. పెసరపప్పు తింటే చాలా మంచిదండి. పొంగల్ అప్పుడప్పుడు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా అలవాటు చేయండి పెసరపప్పు, ఇది మంచిది కదండి పొంగలు. ఇందులో వచ్చేసి మిరియాలు వేస్తాము. మిరియాలు చాలా మంచివి కదా. బాగా నీట్గా వాష్ చేసేసి 3-4 times వాష్ చేసి బాగా నీట్గా నానబెట్టేసుకుందాం. మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకుందాము. ఒక నానితే బాగా మెత్తగా బాగా ఉంటుంది పొంగల్ వచ్చేసి. ఒక 20 minutes అలా నానబెట్టేసుకోండి. ఫస్ట్ తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఇందులో ఏం ఆయిల్ లేదు, మీకు కావాల్సిన నెయ్యి వేసుకోవచ్చండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. స్టవ్ పైన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, మిరియాలు, జీలకర్ర వేస్తున్నాను. తర్వాత మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసుకుందామండి. ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసుకోవడమే. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసాను. బాగా అంతా కలిపేసి ఒకసారి పాలు పోస్తున్నానండి. పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని వేస్తున్నాను, ఒక చిన్న గ్లాస్ అన్ని వేసాను అనమాట. మీకు కావాల్సితే ఎక్కువ వేసుకోండి, పాలు బాగుంటుంది. ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. బాగా కలిపేసుకుందాము. ఇందులో వచ్చేసి అల్లం కూడా వేసుకోవాలి. అల్లం చూపిస్తున్నా, అల్లము మర్చిపోయానండి ఫస్ట్, అందుకనేసి అల్లము ఇప్పుడు చిన్నగా తురిమేసుకుందామండి. అంత సన్నగా తురిమి వేసేసుకుందాం. అల్లం తింటే చాలా మంచిది. మిరియాలు, అల్లము ఇలాంటివన్నీ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. మిరియాలు పైకి చూడడానికి ఘాటుగా ఉంటాయి, లోపల చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిగా బాగా పనిచేస్తుంది. చలువ చేస్తుంది అనమాట లోపల పెసరపప్పు, మిరియాలు అన్నీ. కుక్కర్ విజిల్ పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పొంగల్ అయితే రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు చట్నీ చేయాలి. చట్నీ చేస్తున్నాను, పల్లీల చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు వేయించాను, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిను కరివేపాకు వేసాను, ఫ్రై చేసుకోవాలి. అక్కడ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టేశాను, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టేశాను.
పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయండి. పల్లీలు వేయించాను, మిక్సీ జార్లో వేసాను, చట్నీ చేస్తున్నాను. పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ చేస్తున్నాను, చట్నీ మిక్సీకి వేసేసుకుంటాను. పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేసేసాను అనమాట. కరివేపాకు వేసాను, జీలకర్ర వేసాను. తగినంత ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. చట్నీ రెడీ అయిందండి. పొంగల్ చట్నీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.